Hello guys, Nimi Balu Stories and welcome to day 82 in 365 days, 365 vlogs. So, ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అండ్ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ గైజ్. సో ఈరోజు మన డే ఏంటి, సో నైట్ నేను ఎట్లా జాగారం చేస్తా, సో నా స్టైల్ ఆఫ్ జాగారం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కనే ఉన్నా అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా సోలో వైబింగే ఉంటుంది. సో నా సోలో వైబింగ్ ఎట్లా ఉందని చెప్పేసి బ్లాగ్లో అయితే చూస్తా. ఎండ్ వరకు అయితే చూసేసేయండి. లెట్స్ గో గైజ్. ఇప్పుడే మేమైతే టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చినాము. నేను, అశ్విన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్ళినుండే. జనరల్గా శివరాత్రి వచ్చిందని అంటే మోస్ట్ అవైటెడ్ థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత లైక్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీర్థం ఇస్తారు కదా, అది తాగినప్పుడు ఉంటుంది అబ్బా మజా. అంటే మార్నింగ్ నుంచి ఏం తీసుకున్నప్పుడు లైక్ జస్ట్ ఆ తీర్థం తోటి ఇట్లా 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 ఏదో రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అంటే అప్పుడే ఇట్లా బతికినట్టు అనిపిస్తుంది. సో అది అట్లా ఈరోజు అయితే ఫాస్టింగ్ అయితే ఇడిచేసినాము. ఆడనే అది ఏమంటారు ఖర్జూర కదా, ఆ ఖర్జూర తినేసి ఆడనే ఇడిచినాము. వీడు వచ్చినాడు కాబట్టి వీడు ఉండలేదు. అరే జనరల్గా నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు నైట్? అంటే నువ్వు ఎప్పుడు లేట్గా పడుకున్నావు కదా ఎప్పుడన్నా, అప్పుడు లేట్గా ఎప్పుడు పడుకున్నావు నైట్? అంతేనా? పిల్ల బచ్చా ఉన్నావుగా. అయితే మేము 6 వరకు ఉండాలన్నమాట శివరాత్రి రోజు. ఎవరే అంటే శివరాత్రి రోజు జాగారం చేస్తారు కదా వాళ్ళు. నువ్వు ఉంటావా 6 వరకు? అట్లా ఉంటుంది అంతటి. సో అది అండ్ సో మేమైతే ఇప్పుడే సెటప్ అయితే చేసుకున్నాము. ఇగో ల్యాప్టాప్లో మన ఈషా కోయంబత్తూరులో జరిగే ఈవెంట్ని ఇక్కడ చూస్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూడాలనేది చాలా మందికి ఉంటుంది కదా, బట్ అది కుదరదు బికాస్ ఆఫ్ అంటే అక్కడ టికెట్స్ అవైలబుల్లో లేవు, అక్కడ రూమ్స్ ఇవన్నీ కొంచెం ఈ షెడ్యూల్లో వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం దాని గురించి వెళ్ళడానికని. సో అది ఈరోజు అయితే నైట్ ఇదే ఉంటుంది అండ్ మేము ఏం ఫ్రూట్స్ తీసుకుంటాం అనేది కూడా అయితే చూపిస్తాం. సో గైస్ ఇప్పుడే నాది ఏమంటారు నైట్ జాగారం అయితే స్టార్ట్ అయింది అలాంగ్ విత్ ఫ్రూట్స్. 2 బనానాలు, గ్రేప్స్, ఇది మోరంగడ్డ అండ్ ఇది లాస్ట్ డే ఎంత గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అది ఇది వచ్చేసి మనకి ఇది ఏం జ్యూస్ అంటారు అంటే దీన్ని మోసంబి జ్యూస్ ఉంటుంది కదా, సో అదే అనమాట. ఇంకా ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకొని ఇంకా ఇట్లా నైట్ లైట్స్ పెట్టుకొని ఇట్లా 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 చిల్. అంటే ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం సోలోగానే ఉంటాను అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, ఉంటే దీప్తక్కనో, సంధ్యానో, చరణో, ఇంకా ఇట్లా మా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, సో ఇట్లా ఎవరో ఒకరు ఇట్లా ఉంటుంటారు. బట్ వాళ్ళు కూడా చాలా రేయర్ అనమాట వీడియోలోకి రావడం. ఇంతకుముందు 100 బ్లాగ్స్ ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. సో అది ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాము. సో లెట్ మీ ఫస్ట్ మై మీల్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:40 అయింది నైట్. లైక్ అంటే చాలా మెమొరీస్ ఉంటాయి చిన్న ఉన్నప్పుడు మహాశివరాత్రికి. లైక్ మనం ఆ వైబ్ ఎట్లుంటుంది అంటే సడన్గా లైక్ ఒక 15 years గడిచిపోయిన తర్వాత ఈ వైబ్ ఎట్లుందని ఒకసారి ఆలోచించుకుంటే. సో ఒకప్పుడు ఏంటంటే లైక్ పేరెంట్స్ వాళ్ళు పడుకునేంత వరకు మనం కూడా మేల్కొనడానికి అయితే ట్రై చేస్తాము శివరాత్రికి. బట్ ఇట్స్ ఇంపాసిబుల్. చిన్న ఉన్నప్పుడు అసలు ఇంపాసిబుల్. అసలు ఉండాలి మార్నింగ్ వరకు వేకప్గా ఉండాలని ఎంత ఇట్లా కళ్ళల్లో కట్టెలు పెట్టుకొని ఉన్నా కానీ అట్ మోస్ట్ ఆఫ్ టైం 10:30, 11కి అయితే నేను పడుకుంటూ పోతుండే. లైక్ వాళ్ళు ఏంటంటే అప్పట్లో ఫోన్స్ కూడా లేవు కదా, మనం ఎట్లా అంటే ఏమైనా ఉంటే టీవీ చూసుకోవాలి. ఇంట్లో ఒకటే టీవీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా మూవీస్
భక్తి సాంగ్స్ సో ఇట్లాంటివి వస్తుండే అనమాట. అట్లా టైం గడిచిపోతుండే. బట్ అది మోస్ట్ లైక్ మెమొరబుల్ అండ్ స్వీట్ జనరేషన్ అప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడంటే మొబైల్స్ వచ్చినాయి, చాలా అవైలబిలిటీ ఉంది. అంటే ఏదో ఇక శివరాత్రి వచ్చింది కాబట్టి మేల్కొని ఉండడము, ఏదో పిచ్చి పిచ్చి రీల్స్ చూడడం అట్లా ఉంటారు. బట్ అంటే అందరు అట్లా కాదు, ఒక 100లో 2-3% అట్లా ఉంటారేమో. బట్ అప్కమింగ్ డేస్ ఎట్లుంటుందో అని ఒకసారి ఆలోచిస్తుంటే అది ఇంకా లాస్ట్ మనము 10 years బ్యాక్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినామో అవి తర్వాత రావేమో అనిపిస్తుంది. సో అట్లా ఓకే, ఇవన్నీ అపార్ట్ అయితే నేనైతే పాతకాలం మూవీస్ లాగా, అంటే ఇది డివోషనల్ మూవీస్ పాత సినిమాలు కాకుండా ఇది మన ఇషా ప్రోగ్రామ్ అయితే చూస్తున్నా. యాక్చువల్లీ ఇషా వాళ్ళు మిరాకిల్ ఆఫ్ మైండ్ అని ఒక యాప్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో 7 minutes ఒక మెడిటేషన్ ప్రాసెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో నేనైతే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. అండ్ చూడాలి రేపటి నుంచి ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా చూడాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకసారి నా బ్లాగ్స్ కూడా చూడండి. మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ ఏంటంటే నేను ఇషాకి వెళ్ళడము, సో ఇట్లాంటివి కొంచెం లైక్ ఎక్కువ డివోషనల్గా ఉండడానికి, డివోషనల్ అని కాదు కొంచెం స్పిరిచువల్ వేలో నన్ను నేను తెలుసుకోవాలన్న ఒక లైక్ ఎక్కడో ఒక చిన్న ఇంటెన్షన్, నేనంటే ఏందో నాకే అర్థం కాదు. సో ఇట్లాంటి వాటిని తెలుసుకోవడం కోసం అందులో లైక్ దానిపై ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నేర్చుకొని సో కొంచెం మెడిటేషన్స్ యోగాస్ ట్రై చేస్తున్నా. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ నోన్ హూ ఐఎమ్, బట్ ట్రై అయితే చేస్తుండాలి అనిపిస్తుంది. సో అట్లా అని చెప్పేసి నేను కొన్ని మెడిటేషన్స్ అవి ఇవి అయితే చేస్తుంటా. అందులో భాగంగానే అండ్ ఇషా ఏ ప్రోగ్రామ్ వచ్చినా లైక్ అది డెఫినెట్గా అయితే వాచ్ చేస్తుంటా. సో అట్లా ఈరోజు నైట్ అయితే గడిచిపోతుంది. సో చూద్దాము, ఇంకా అసలు నాకు ఎప్పుడు స్లీపీగా అనిపిస్తుందో మళ్ళీ అప్పుడు బ్లాగ్ అయితే తీస్తా. హే గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అయింది. ఇట్స్ నియర్లీ ఇంకా 15 minutes అయితే 3 అయిపోతుంది. లైక్ నిద్ర అయితే ఘోరంగా వస్తుంది. ఎట్లా అంటే కళ్ళన్నీ కూర్చుకోతున్నాయి. ఫోన్ పట్టుకోవడానికి ఓకే లేక నేను అక్కడ పెట్టిన. సో ఇట్లా నా శివరాత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇయర్లో వచ్చే కొన్ని పండుగలల్లో కొన్ని ఫెస్టివల్స్ నాకు ఇష్టం. అందులో మహాశివరాత్రి ఈజ్ మై బెస్ట్. నేను 110% ఇచ్చి దానికి సరెండర్ అయిపోతానని అంటే ఒకటి అందులో పక్క మహాశివరాత్రి ఉంటుంది. మీలో కూడా అట్లనే ఉంటారేమో కొన్ని పర్టికులర్ దానికి. సో నేనైతే మహాశివరాత్రికి ఉంటాను అనమాట. సో ఇది ఐ ఎంజాయ్డ్ లాట్ అనమాట ఈరోజు. సో ఇది ఈరోజు వ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.